హాయ్ ఫ్రెండ్స్, ఇది మా స్కూలు. 2012 10th క్లాస్ నేను ఇక్కడే చదివింది. వీడు 2019లో 13లో చదివినాడు. ఇది మా పొలానికి వెళ్ళే దారి. ఒకటి అలుగులు వచ్చుంటారా? మా పొలానికి వెళ్ళే దారి చూడండి ఎంత శుభ్రంగా ఉందో. అవి మొక్కజొన్న పంట. అమ్మా, రోజు బగ్గి మీద వచ్చి సడన్గా నడుచుకుంటూ వస్తుంటే ఎట్లానే ఉంది కదా. నాకు నమ్మకం ఏంటంటే మొత్తానికైతే పొలం దగ్గరికి వచ్చినాము. పొలంలో పెద్ద పాము ఉందని మా ఫ్రెండ్ గారు అయితే అంటున్నాడు. అదో అనేది ఎవడో కదా, ముందర పెట్టాడే బాటగాడు. ఫ్రెండ్స్, ఇదైతే మా పొలం. ఇది అక్కడ ఉన్నది, అటు సైడ్ ఉన్నాయి. మొత్తం 3 కాయలు మావి. ఈ కాయ మాత్రం వాడిది. ఆ మధ్యలో ఎవరిదో తెలియదు. నీళ్ళైతే ఉన్నాయి, పర్లేదు. గడ్డి కొప్పియాలి. భయపెట్టి చెప్పింది. ప్రస్తుతానికి 2 కాయలు నీళ్ళు ఉన్నాయి. పోయమ్మ, అబ్బా అసలు వాటరే లేవు. ఎందుకో ఈ ఎలకలు తొర్రలు పెడతాయి, నీళ్ళన్నీ వేరే కాయలోకి వెళ్ళిపోతాయి. ఓరేడమ్మ, మొత్తం నీళ్ళంతా ఎండిపోయింది. అర్జెంటుగా నీళ్ళు పెట్టాలి.
ఆడొక చుక్కలా కనిపిస్తున్నాడు చూడండి. ఆడే చెప్పాడు 7 అడుగుల పాము ఈ కయ్యల వెంట తిరుగుతూ ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలని. కానీ నేను చాలాసార్లు వచ్చినా కూడా నాకైతే ఒక్కసారి కూడా కనిపించలేదు. బహుశా ఉండొచ్చు. గడ్డి అయితే కోసారే. నిజానికి మాకు ల్యాండ్ అయితే అసలు లేదు. ఈ 3 కాయలు 1 ఎకరన్నర మేము గుత్తగా తీసుకొని వేసుకుంటున్నాం. అది 1 ఇయర్కి. 1 ఇయర్ కంటే తెలుసు కదా, 2 టైమ్స్ వేసుకోవచ్చు. వాటిని ఎండాకారు అంటారు, వానాకారు అంటారు. ఈ 2 సార్లు వేసుకోవచ్చు. ఈడు భయంతో చచ్చున్నాడు పాముందేమని. Oh shit. ఈ రకంగా ఆనకట్టలు వేస్తే అమ్మ చే ఇదేంటి వెళ్ళండి. వెళ్తున్నాయా నీళ్ళు? ఏమైనా కానీ ఏ పంట వేసినా కానీ కొంచెం ఓప్స్ పెట్టుకోవచ్చు. కానీ ఈ వరి పంట వేసామంటే, ఒక వరి కానీ, మిరప కానీ, పత్తి కానీ, ఈ 3 పంటలు వేసామంటే ఈ 4 నెలలు చిన్నపిల్లలను చూసుకున్నట్లు చూసుకోవాలి. అంత జాగ్రత్తగా. వరికన్నా కొంచెం ఒకరోజు కాకపోయినా ఒకరోజు నీళ్ళు పెట్టడం కానీ, మందులు కొట్టడం కానీ, ఒకరోజు కాకపోతే ఒకరోజు మిస్ చేసినా పర్లేదు. కానీ పత్తికి కానీ మిరపకు కానీ ఒక్కరోజు మిస్ అయినా కూడా చాలా అంటే చాలా నష్టం వస్తుంది. అంత నష్టం వస్తుంది. కానీ పాపం కొందరు ఏం చేస్తారంటే, ఈ వరి పంట వేశారంటే దానికి బడ్జెటే చాలా అవుతుంది. మన దగ్గర బడ్జెట్ చూసుకొని మనం ఏ పంట వేయాలి అని అనుకుంటే బాగుంటుంది. ఎవడో వేస్తున్నాడు మనం వేద్దాం అని చెప్పి వేస్తే చివరికి ఏమీ రాదు, అప్పుల పాలు అవుతాం. ఉన్నాయా నీళ్ళు? వస్తున్నాయి.
సన్నగానా? ఫస్ట్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇతను మా రిలేటివ్, అంతేకాకుండా నాకు క్లోజ్గా ఉంటాడు. ఇగో ఈ పంట ఈడిదే. హాయ్ చెప్పరా. హాయ్. చూశారు కదా మా బ్లాగ్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే లేటు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకు ఒక కొత్త వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.